ఏమైనా కావాలంటే అడుక్కోవచ్చు. అవసరం లేదులే, మొత్తం నువ్వే చేసావని క్రెడిట్ దొబ్బేడానికా? ఇదో పెద్ద దక్షయజ్ఞం మరి, క్రెడిట్ మొత్తం దొబ్బడానికి. దక్ష వాట్? అసలు ఏ కాలం మనిషిరా బాబు? హిందూ పురాణాలు తెలియవు, మళ్ళీ మా అమ్మాయి పూజకి పునస్కారాలకి పద్ధతికి ఫరికినీ కట్టినట్టు ఉంటుందని మీ అమ్మ అవుతుంటది ఊరికనే. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అయినా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తెలియాలని రూల్ ఉందా? నో, భగవద్గీతను బహిర్గతంగా స్కూల్స్ లో పెట్టాలి, అప్పుడు కానీ మీ ఆడవాళ్ళకి బుద్ధి రాదు. ఏదో అంటున్నావు? ఏం లేదు, నా కొంపలో నీ కొంపటే కానీ. కర్రీ మంచి స్మెల్ వస్తుంది ప్రసాద్, డెఫినెట్ గా నీకు నచ్చుతుంది, నేర్పించమని నన్ను అడుగుతావు. బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టే బోల్డ్ సూక్తులు చెప్పాడు. వంటగదిలో పెళ్ళం మాడినుంటే ఇప్పటిదాకా పెసరట్టు ఎలా వేయాలో నేర్చుకునేవాడు కాదు తెలుసా. ఎందుకు ప్రసాద్ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటావు? నీలో నువ్వే ఫీల్ అయిపోతావు. మగాళ్ళంతే, మునిలా మౌనంగా బాధపడతారు. రమ్మంటున్నాయి కోళ్ళు, అన్నంలో ఉన్నాయి కొన్ని రాళ్ళు, దీని వంట తింటే రాలుతాయి నా పళ్ళు. ఓ థ్యాంక్ యూ. అన్నం ఏంటే మరమరాల్లా ఉన్నాయి. ఏదో ఒకటి. ఎవరివి ఈ అస్థికలు? అవి అస్థికలు కావు, బెండకాయ ఫ్రై. ఇలా బూడిదైపోయింది ఏంటి? స్టవ్ ఆఫ్ చేయడం కొంచెం లేట్ అయింది. కాష్టంలో కాటికాబరగా చేయాల్సిన దాన్ని కన్యాదానం చేశాడు కాళ్ళు కడిగి మీ నాన్న. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఈ బూడిదలో భోజనం చేసేంత ధైర్యం నాకు లేదు గానీ నువ్వే కడుపు నిండా తిను. అల్లుడు గారు బాగున్నారా? మావయ్య గారు, మొన్న కరోనా వచ్చినప్పుడు మీరు పోలేదా ఏంటి? 3 వేవులు మిస్ అయ్యారా? రాతపీనుగా ఒంటరిగా పోదాం, అందుకే మీరు తోడేలండి. స్వాతి, నేను మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నాకు బాత్రూమ్ అర్జెంటు, లోపల కూర్చొని వింటుంటాను. ప్రసాద్, నువ్వు బాత్రూంలో కూర్చుంటే నేను ఇక్కడ గోడలతో మాట్లాడాలా? Please subscribe and please follow the channel. అట్లుంటది మనతోని.